మనం ఈ 6 సంవత్సరాల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా విధి నిర్వహించింది అని మనం అందరి ద్వారా విన్నాం. ఎందుకు ఇలా నిర్వహించింది అని ఆలోచించినప్పుడు ప్రతి వ్యక్తికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నట్టే ప్రతి కుటుంబానికి కొన్ని ఆచార సంప్రదాయాలు ఉన్నట్టే ప్రతి సంస్థకు కూడా కొన్ని సాధించే ఆశయాలు ఉంటాయి. ఆ సాధన క్రమంలో పాటించేటటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. అందుకని ఒకసారి భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటి గురించి మనకు ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నాయో, ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయో ఒక్కసారి మనం అవలోకనం చేసుకుంటే ఈనాడు మనం నిర్వహిస్తున్నటువంటి సభ ఈ సిద్ధాంతకు లోబడి పనిచేసిందా, ఇందుకు భిన్నంగా పనిచేసిందా అని మనకు నిర్ధారణ అవుతుంది. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే, మనకు భారత రాజ్యాంగంలో ఒక పీఠిక ఉన్నది. ముందు మాట అంటారు దాన్ని. ఆ ముందు మాటలో భారత రాజ్యాంగం ఆశించినటువంటి అంశాల గురించి ప్రస్తుతంగా ఒక 9 మాటల్లో చెప్పబడింది. అందులో 5 మాటలు రాజ్యాంగ వ్యవస్థల గురించి, 4 మాటలు పౌరుల గురించి. అది ఏమని చెప్తుంది అంటే, we the people of India having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and secure to all its citizens justice, social, economic and political liberty of thought, expression, belief, faith and worship, equality of status and opportunity, and to promote among them all fraternity, assuring the dignity of the individuals and the unity and integrity of the nation. These are the principles. Either individual who is possessing the public authority, public power, or the institution which execute these functions within the parameters of this, certainly when they enter into the office in such a highly appreciable manner, when they leave the office, they will be sent in the same manner. Therefore, it is nothing but Brother Chakrapani and his team of members have exercised power without any deviation within the parameters of the preambles of the Constitution. This is how we have to understand. ఒక పబ్లిక్ అథారిటీ ఫంక్షన్ చేయాలి అంటే there are certain principles. A public servant who enters into the service is supposed to know, he should know, he is bound to know. 1. Honesty, integrity, hard work, sincerity and regularity. If any public authority follows these 5 principles, the institution will be like the present Telangana State Public Service Commission,
బ్రదర్ జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ, పెద్దలు సోమేష్ కుమార్ గారు మాట్లాడుతూ, ఇతర పెద్దల మాటలను కూడా ప్రస్తావించినటువంటి సందర్భం. ఈ 6 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి గారి కన్సర్న్లో అనేక ప్రధాన సంస్థలకు అధిపతులుగా వ్యక్తులను నియమించడం జరిగింది. వాళ్ళందరి యొక్క వ్యక్తిత్వం చూస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. అందులో బ్రదర్ చక్రపాణి గారి యొక్క నియామకం, ఈ కమిషన్ అధిపతిగా చైర్మన్గా నియమించినందుకు ఇవాళ నియమించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత లోతుగా మానసికంగా సతమతమై ఆలోచించి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి ఒక రూపం ఇచ్చి ఈ అధిపతులను నియమించారో, ఇవాళ 6 సంవత్సరాల కృషిని అబ్జర్వ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చాలా ఆనందపడుతున్నారని నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగంలో మనకు 3 ప్రధాన అంశాలు ఉన్నాయి ప్రజల సంక్షేమం గురించి. ఒకటి లెజిస్లేచర్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియల్. ఇవాళ భారతదేశంలో ఈ 3 వ్యవస్థలు కూడా కొంత ఇబ్బందికి గురి అవుతున్నట్టు మనం భావిస్తున్నాం. మన అనుభవంలోకి వస్తుంది అనేక వార్తల ద్వారా. దీనికి వ్యవస్థల పొరపాటు కాదు, వ్యక్తుల యొక్క పొరపాటు మాత్రమే. అందుచేత ఒక వ్యక్తి చేసినటువంటి చిన్న పొరపాటుకు వ్యవస్థనే సరి అయింది కాదు అనే ఆలోచన ఒక్కొక్కసారి వ్యక్తమవుతుంది. అది ఎంత మాత్రం సరి అయింది కాదు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ ఇవాళ మనకు అనుభవం ఏం చెప్తుంది? ఒక వ్యవస్థకు ఒక వ్యక్తిని నియమిస్తే నియమింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవిత విశేషాలను పరిశీలించి నియమించినప్పుడు వ్యవస్థ యొక్క ఆశయాల సాధన కొరకు ఆయన చేసే కృషి ఫలితంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసినటువంటి కృషి భారతదేశం మొత్తంగా అభినందిస్తున్నటువంటి సందర్భం. వారికి ఒకసారి మనం అభినందనలు కరతాళ తెలియజేద్దాం. బ్రదర్ చక్రపాణి గారు, సోదర సభ్యులు, సోదరిమణి, కొన్ని రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి. అందులో ఒకానొక సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఆర్టికల్ 315 ప్రకారం there shall be a public service commission to recruit the employees in respect of the center by UPSC, in respect of the center by PSC, state PSC. ఇవి 2 ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి. అందుచేత ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏర్పాటైనటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి పాత్ర చాలా అభినందనీయం. బ్రదర్ చక్రపాణి గారితో కలిసినప్పుడు నాకు మరొకసారి నేను చదివిన ప్రదేశం, నేను తిరిగిన ప్రదేశం, నేను భోంచేసిన ప్రదేశం, నేను నిద్రించిన ప్రదేశం, నేను ఆడిన ప్రదేశం, నేను పాడిన ప్రదేశం, నేను చదివిన ప్రదేశం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఇవాళ మా సోదరులందరూ కూడా, సోదరిమణులు కూడా ఉన్నారు. వారందరినీ చూస్తుంటే ఒకప్పుడు నా తోటి విద్యార్థులు, ఇప్పుడు అందరూ ఆచార్యులు. ఇలాంటి ఆచార్యులు చూస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది.
ఉత్తమమైనటువంటి ఆచార్యులు సోదరుడు చక్రపాణి గారు చూస్తుంటే అతను నాకు ప్రొఫెసర్ లాగానే అనిపిస్తున్న తప్ప ఒక చైర్మన్ లాగా కనపడడం లేదు. అది ఒక ప్రొఫెసర్ను చైర్మన్గా వేస్తే ఒక వ్యవస్థ యొక్క నియమ నిబంధనలు ఎలా ఉంటాయో అవి ఎలా పాటిస్తారో పాటిస్తే దాని యొక్క ప్రయోజనం ఎలా ఉంటుందో ఇవాళ మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అందుకనే వారికి అభినందన తెలియజేస్తున్నాం. ఇవాళ ప్రతి ప్రభుత్వ సంస్థ ప్రభుత్వ అధికారులు రోజు ఉదయం పేపర్లో చూస్తే మా పేర్లు ఏమైనా పేపర్లో వచ్చినాయో ఏమో అని చూసి భయపడేటటువంటి పరిస్థితులు. ఇది ప్రజల చైతన్యానికి సూచకమా? ఒకవేళ చైతన్యం అయితే అది నెగటివా పాజిటివా అనేటటువంటి అంశాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఇలాంటి సంస్థలు ఇలాంటి అధిపతులు సంస్థల్లోకి యజమానులుగా వస్తే మన చీఫ్ సెక్రటరీ గారి కమిషన్లలో ప్రభుత్వ ఇతర రంగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాటించేటటువంటి నింపేటటువంటి నియామకాలలో ఉన్నటువంటి పారదర్శక చేత ఉద్యోగాలలో ఒక నమ్మకం. ఇవాళ ప్రభుత్వం కూడా వెలుపుచ్చినటువంటి 50,000 ఉద్యోగాలను త్వరలోనే నియమిస్తాం అనేటటువంటి ప్రకటన నిరుద్యోగులలో ఎంతో సంతృప్తిని కలగజేసిందని తప్పకుండా మొన్న సోదరులు బ్రదర్ చక్రపాణి గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కటి మాట చెప్పారు. మన పిల్లలకి చక్కటి సంస్కారం చక్కటి మర్యాద ఉంది కానీ నైపుణ్యత లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి చదువు అంటే కేవలం సర్టిఫికెట్లు కాదు, జీవితంలో నైపుణ్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఆ నైపుణ్యత ఉంటే తప్పకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగమే కాదు, ఏ ప్రైవేట్ సంస్థలోనైనా మనకు ఆదరణ దొరుకుతుంది, ఉద్యోగ వృద్ధి దొరుకుతుంది, అవకాశాలు కలుగుతాయి. కాబట్టి వాళ్ళ తెలంగాణ యువతకు నా యొక్క సందేశం ఏమిటంటే హోప్, రీడ్ వెల్, డెవలప్ ద స్కిల్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ ద లైఫ్.